ఓం శాంతి 16/10/2024 మధురమైన పిల్లలు, మీరు అపారమైన సుఖాన్ని పొందేందుకు మాతాపితల సమ్ముఖంలోకి వచ్చారు. తండ్రి మిమ్మల్ని అపారమైన దుఃఖాల నుండి బయటకు తీసి అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు. ప్రశ్న: ఒక్క తండ్రే రిజర్వ్లో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే మిమ్మల్ని తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చేసేవారు ఎవరో ఒకరు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మల్లోకి వస్తే మరి నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా ఎవరు తయారు చేస్తారు? అందుకే తండ్రి రిజర్వ్లో ఉంటారు. రెండవ ప్రశ్న: దేవతలు సదా సుఖంగా ఎందుకుంటారు? జవాబు: ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. పవిత్రత కారణంగా వారి నడవడిక తీర్చిదిద్దబడి ఉంది. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులుంటాయి. ముఖ్యమైనది పవిత్రత. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. వారు తండ్రి కూడా, మాతాపిత కూడా. నీవే తల్లివి, తండ్రివి, మేం నీ పిల్లలము అని మీరు గానం చేసేవారు కదా. ఇలా అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరంపిత పరమాత్మను. అలా పిలుస్తూ ఉంటారు. కాని వారి కృపతో ఎటువంటి సుఖం లభిస్తుంది మరియు అది ఎప్పుడు లభిస్తుంది అనేది వారికి అర్థం కాదు. అపారమైన సుఖమని దేనినంటారో కూడా వారికి అర్థం కాదు. ఇప్పుడు మీరిక్కడ ఎదురుగా కూర్చున్నారు. ఇక్కడ ఎంతటి అపారమైన దుఃఖం ఉందో మీకు తెలుసు. ఇది దుఃఖధామము, అది సుఖధామము. మనం 21 జన్మలు స్వర్గంలో చాలా సుఖంగా ఉంటాము అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. మీక్కూడా ఇంతకుముందు ఈ అనుభవం లేదు. మేము ఆ పరంపిత పరమాత్మ, ఆ మాతాపిత ఎదురుగా కూర్చున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం 21 జన్మల కొరకు స్వర్గ రాజ్యాధికారాన్ని ప్రాప్తించుకునేందుకే ఇక్కడికి వస్తామని మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు మరియు తండ్రి ద్వారా మొత్తం సృష్టి చక్రం అంతటినీ కూడా అర్థం చేసుకున్నారు. మనం మొదట అపారమైన సుఖంలో ఉండేవారము, ఆ తర్వాత దుఃఖంలోకి వచ్చాము. ఇది కూడా నంబర్ వారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థులకైతే సదా గుర్తుండాలి. కాని గడియ గడియ మర్చిపోతూ ఉన్నారు అన్నది బాబా చూస్తున్నారు. మర్చిపోతున్నారు కావుననే వాడిపోతూ ఉంటారు. ముట్టుకుంటే ముడుచుకుపోయే అవస్థ తయారవుతుంది. మాయ దాడి చేస్తుంది. ఆ సంతోషం ఏదైతే ఉండాలో అది ఉండదు. పదవులు నంబర్ వారుగానైతే ఉంటాయి కదా. స్వర్గంలోకైతే వెళ్తారు. కాని అక్కడ కూడా రాజు నుండి మొదలుకొని సామాన్యమైన వ్యక్తి వరకు అందరూ ఉంటారు కదా. కొందరు పేద ప్రజలుంటారు, కొందరు షావుకారులుంటారు. స్వర్గంలో కూడా అలా ఉంటారు, అలాగే నరకంలో కూడా అలా ఉంటారు. ఉన్నతులు మరియు తక్కువగా ఉన్నవారు. అపారమైన సుఖాన్ని పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలకు అందరికన్నా ఎక్కువ సుఖం ఉంది కదా. ముఖ్యమైనది పవిత్రతా విషయము. పవిత్రత లేకుండా శాంతి మరియు సంపన్నత లభించదు. ఇందులో నడవడిక చాలా బాగా ఉండాలి. మనుషుల నడవడిక పవిత్రత ద్వారానే తీర్చిదిద్దబడుతుంది. పవిత్రంగా ఉంటే వారిని దేవతలని అంటారు. మీరెక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు? దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుషులెవ్వరూ సదా సుఖంగా ఉండలేరు. సుఖము దేవతలకే ఉంటుంది. ఈ దేవతల్నే మీరు పూజించేవారు కదా. ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. మొత్తం ఆధారమంతా పవిత్రతపైనే ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని కోరుకుంటారు. బాబా అంటారు, పవిత్రత లేకుండా శాంతి ఎప్పుడూ ఏర్పడదు.
మొట్టమొదట ముఖ్యమైనది పవిత్రత విషయమే. పవిత్రత ద్వారానే తీర్చిదిద్దబడిన నడవడిక ఉంటుంది. పతితులుగా అయినట్లయితే మళ్లీ నడవడిక పాడైపోతుంది. ఇప్పుడు మనం మళ్లీ దేవతలుగా అవ్వాలంటే పవిత్రత తప్పకుండా కావాలి అని అర్థం చేసుకోవాలి. దేవతలు పవిత్రంగా ఉంటారు. అందుకే అపవిత్రమైన మనుషులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రతదే. పిలవడం కూడా, ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అనే పిలుస్తారు. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. దీనిపై విజయాన్ని పొందండి. దీనిపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రంగా సతోప్రధానంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది, సుఖం కూడా ఉండేది. పిల్లలైన మీకు ఇప్పుడిది గుర్తుకొచ్చింది. ఇది నిన్నటి విషయమే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖశాంతులు మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మళ్లీ మీరు ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలి. ఇందులో మొదటి ముఖ్యమైన విషయము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడము. ఈ గాయనముంది. ఇది జ్ఞానయజ్ఞము. ఇందులో విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. పవిత్రతా విషయంలో ఎంతగా విసిగిస్తారు. ఆసురీ సాంప్రదాయం మరియు దైవీ సాంప్రదాయం అని కూడా అంటూ ఉంటారు. సత్యుగంలో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. ముఖము మనుషుల వలె ఉన్నా కాని వారిని దేవతలనే అంటారు. అక్కడ సంపూర్ణ సతోప్రధానులుగా ఉంటారు. అక్కడ ఎటువంటి లోపము ఉండదు. ప్రతి వస్తువు పర్ఫెక్ట్గా ఉంటుంది. తండ్రి పర్ఫెక్ట్గా ఉంటారు కావున పిల్లలను కూడా పర్ఫెక్ట్గా తయారు చేస్తారు. యోగ బలంతో మీరు ఎంత పవిత్రంగా మరియు సుందరంగా తయారవుతారు. ఈ యాత్రికుడైతే సదా సుందరంగానే ఉంటారు. వారు నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తారు. అక్కడ సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. సుందరంగా తయారు చేయాల్సిన అవసరం ఉండదు. సతోప్రధానులు సుందరంగానే ఉంటారు. వారే మళ్లీ తమోప్రధానంగా అవ్వడంతో నల్లగా అయిపోతారు. పేరే శ్యామ్ మరియు సుందరుడు అనుంది. శ్రీకృష్ణుణ్ణి శ్యామ్ మరియు సుందరుడు అని ఎందుకంటారు? దీని అర్థాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఎప్పుడూ చెప్పలేరు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలనైతే వినిపిస్తారో వాటిని ఇతర మనుషులెవ్వరూ వినిపించలేరు. చిత్రాల్లో స్వదర్శన్ చక్రాన్ని దేవతలకు చూపించారు. తండ్రి అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, దేవతలకైతే స్వదర్శన్ చక్రం అవసరం లేదు. వారు శంఖం మొదలైన వాటిని ఏం చేసుకుంటారు? స్వదర్శన చక్రధారులు బ్రాహ్మణ పిల్లలైన మీరే. శంఖధ్వనిని కూడా మీరే చేయాలి. ఇప్పుడు విశ్వంలో శాంతి స్థాపన ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. దాంతోపాటు నడవడిక కూడా బాగుండాలి. భక్తి మార్గంలో కూడా మీరు దేవతల ముందుకు వెళ్లి మీ నడవడికను వర్ణన చేసుకుంటారు కదా. కాని దేవతలేమీ మీ నడవడికను తీర్చిదిద్దరు. తీర్చిదిద్దేవారు వేరొకరున్నారు. ఆ శివబాబా నిరాకారుడు. వారి ఎదురుగా మీరు సర్వగుణ సంపన్నులు అని అనరు. శివుని మహిమే వేరు. దేవతల మహిమను గానం చేస్తారు. కాని మనం ఆ విధంగా ఎలా అవ్వాలి? ఆత్మే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది కదా. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మ సంపూర్ణంగా అయిపోతే ఇక ఈ పతిత శరీరం ఉండదు. వారు వెళ్లి పావన శరీరాన్ని తీసుకుంటారు. ఇక్కడైతే పావన శరీరం ఉండదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుందో అప్పుడే పావన శరీరం ఉంటుంది. కొత్త ప్రపంచంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు పంచతత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. అందుకే ఎన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు ఎలా మరణిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే మరణిస్తారు. నీరు, భూమి మొదలైనవి
ఎంతగా నష్టపరుస్తాయి. ఈ తత్వాలన్నీ మీకు సహాయం చేస్తాయి. వినాశనంలో అకస్మాత్తుగా వరదలొస్తాయి, తుఫాన్లొస్తాయి. ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఆ బాంబులు మొదలైన వాటిని ఏవైతే తయారు చేస్తారో అవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలు అని అనరు. అవన్నీ మనుషుల చేత తయారు చేయబడినవి. భూకంపాలు మొదలైనవి మనుషుల చేత తయారు చేయబడినవి కావు. ఈ ఆపదలు మొదలైనవన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి. భూమిపై ఉన్న భారం తగ్గుతుంది. బాబా ఏ విధంగా మనల్ని పూర్తిగా తేలిగ్గా చేసి తమతో పాటు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారు అనేది మీకు తెలుసు. తలపై ఉన్న భారం తేలికవ్వడంతో ఇక చురుగ్గా అయిపోతారు కదా. మిమ్మల్ని బాబా పూర్తిగా తేలిగ్గా చేసేస్తారు. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఇప్పుడు మీ అందరి తల చాలా భారీగా ఉంది. ఆ తర్వాత అందరూ తేలిగ్గా, శాంతిగా, సుఖంగా అయిపోతారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారైనా బాబా అందరి సద్గతిని చేయడానికి వచ్చారు అన్న సంతోషం అందరికీ ఉండాలి. ఎప్పుడైతే పూర్తి స్థాపన జరుగుతుందో అప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఇంతకు ముందు మీ బుద్ధిలో ఈ ఆలోచన కూడా ఉండేది కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఈ కర్తవ్యాన్ని ఒక్క తండ్రే చేస్తారు. శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇటువంటి అలౌకికమైన జన్మ మరియు అలౌకికమైన కర్తవ్యం ఇంకెవరికీ ఉండదు. తండ్రి ఉన్నతోన్నతమైన వారు కావున వారి కర్తవ్యం కూడా చాలా ఉన్నతమైనది. వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. ఈ సృష్టి నుండి పాపాత్ముల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చారు అని మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి ఏకధర్మ స్థాపనను మరియు అనేక ధర్మాల వినాశనాన్ని చేయడానికి వస్తారు అన్న గాయనం కూడా ఉంది కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా తయారు చేస్తున్నారు. దేవతలు తప్ప ఇంకెవరూ మహాత్ములు కారు. ఇక్కడైతే అనేకులను మహాత్ములు అని అంటూ ఉంటారు. కాని మహాత్మా అని మహాన్ ఆత్మనంటారు. రామరాజ్యము అని స్వర్గాన్నే అంటారు. అక్కడ రావణరాజ్యమే ఉండదు. కావున వికారాల ప్రసక్తి కూడా ఉత్పన్నమవ్వదు. అందుకే వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఎంతగా సంపూర్ణులుగా అవుతారో అంతగా ఎంతో సమయం సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులైతే ఇంతటి సుఖాన్ని పొందలేరు. స్కూల్లో కూడా కొందరు సంపూర్ణులుగా, కొందరు అసంపూర్ణులుగా ఉంటారు. తేడా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ అంటే డాక్టరే, కాని కొందరి జీతం చాలా తక్కువగా ఉంటుంది, కొందరిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరూ దేవతలుగానే ఉంటారు, కాని పదవులలో ఎంత తేడా వచ్చేస్తుంది. తండ్రి వచ్చి మీ చేత ఉన్నతమైన చదువును చదివిస్తారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు. నల్లని కృష్ణుణ్ణి కూడా చూపిస్తారు. శ్రీకృష్ణుడు నల్లగా ఏమైనా ఉంటారా? నామరూపాలైతే మారిపోతాయి కదా. అయినా ఆత్మ నల్లగా అయిపోతుంది. భిన్న నామరూప దేశ కాలాలుంటాయి. ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మేము మొదటి నుండి ఇప్పటి వరకు పాత్రను ఎలా అభినయిస్తూ వచ్చామో అన్నది మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు. ఆ తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దాని గురించి ఇంకెవరికీ తెలియదు. తండ్రే వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నా ప్రియమైన పిల్లలు, మీరు నాతో పాటు ఇంట్లో ఉండేవారు కదా. మీరు పరస్పరం సోదరులుగా ఉండేవారు కదా. ఆత్మలందరూ ఉండేవారు. అక్కడ శరీరాలు ఉండేవి కావు. తండ్రి ఉండేవారు మరియు సోదరులైన మీరుండేవారు. ఇంకే సంబంధమూ అక్కడ లేదు. తండ్రి అయితే పునర్జన్మల్లోకి రారు.
వారు డ్రామానుసారంగా రిజర్వ్లో ఉంటారు. వారి పాత్రే ఆ విధంగా ఉంది. మీరు ఎంత సమయం పిలిచారు అనేది కూడా తండ్రి తెలియచేశారు. ద్వాపరం నుండి పిలవడం ప్రారంభించారని కాదు, అలా కాదు. చాలా సమయం తర్వాత మీరు పిలవడం మొదలుపెట్టారు. మిమ్మల్నైతే తండ్రి సుఖవంతులుగా తయారు చేస్తారు, అనగా సుఖవారసత్వాన్ని తండ్రి ఇస్తున్నారు. మీరు కూడా అంటారు, బాబా, మేము మీ వద్దకు కల్పకల్పము అనేకసార్లు వచ్చాము. ఈ చక్రం నడుస్తూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి మిమ్మల్ని కలుసుకుంటారు మరియు ఈ వారసత్వాన్ని పొందుతారు. దేహదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ విద్యార్థులే, చదివించేవారు విదేహి. ఇది వారి దేహం కాదు, వారు స్వయం విదేహి. ఇక్కడకొచ్చి దేహాన్ని ధారణ చేస్తారు. దేహం లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి? ఆత్మలందరికీ వారు తండ్రి. భక్తి మార్గంలో అందరూ వారిని పిలుస్తారు. తప్పకుండా రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పం ఉంటుంది మరియు ఆ తర్వాత జంట పూసలుంటాయి. ఆ 2 పూసలు ఒకేలా ఉంటాయి. ఆ మాలలో పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారు? ఎవరి మాలను తిప్పుతారు అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను స్మరిస్తారా లేక మీ మాలను స్మరిస్తారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలది అని అనరు. ఈ బ్రాహ్మణులనే తండ్రి కూర్చుని చదివిస్తారు. బ్రాహ్మణుల నుండి మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు చదువుకుంటారు, తర్వాత అక్కడకు వెళ్లి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదువుకుని కష్టపడి మళ్లీ దేవతలుగా అయిపోతారు. బలిహారమంతా గొప్పతనమంతా చదివించేవారిదే. తండ్రి పిల్లలకు ఎంత సేవను చేశారు. అక్కడైతే ఎవ్వరూ తండ్రిని స్మృతి కూడా చెయ్యరు. భక్తి మార్గంలో మీరు మాల తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పమొచ్చి మిమ్మల్ని కూడా పుష్పాలుగా తయారు చేస్తారు, అనగా తమ మాలలోని మణులుగా తయారు చేస్తారు. మీరు పుష్పాల వలె తయారవుతారు కదా. ఆత్మజ్ఞానం కూడా మీకిప్పుడు లభిస్తుంది. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మహిమంతా మీదే. బ్రాహ్మణులైన మీరు కూర్చుని మీ సమానంగా బ్రాహ్మణుల వలె తయారు చేసి ఆ తర్వాత స్వర్గవాసులైన దేవీ దేవతలుగా తయారు చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. మీరెప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడు అక్కడ మీకు భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం లభిస్తుంది. ఇంకెవరికీ ఈ జ్ఞానం లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలులు. కాని మాయ మళ్లీ మరపింపజేస్తుంది. మిమ్మల్ని ఈ బాబా ఏమీ చదివించరు. ఇతను ఒక మనిషే. ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికన్నా చివర్లో ఉండేవారు. అందరికన్నా నంబర్ 1 పతితుడైన వారే మళ్లీ నంబర్ 1 పావనునిగా అవుతారు. ఎంత సుఖవంతులుగా ఉంటారు. లక్ష్యం మరియు ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు, నేనొచ్చి ఆశీర్వదించినట్లయితే మరి అది అందరికీ ఇస్తూ ఉండాలి కదా. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి పర్ఫెక్ట్గా ఉన్నారో అలాగే స్వయాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి తమ నడవడికను తీర్చిదిద్దుకోవాలి.
సత్యమైన సుఖశాంతులను అనుభవం చేయాలి. 2వ పాయింట్, సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి. తమ ఉన్నతమైన భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వరదానము: ధారణా స్వరూపం ద్వారా సేవ చేసి సంతోషమనే ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారి భవ. సేవా ఉల్లాసాన్ని ఉంచుకోవటం చాలా మంచిది. కానీ ఒకవేళ పరిస్థితుల అనుసారంగా సేవా అవకాశం మీకు లభించకపోతే మీ అవస్థ పడిపోవటం లేక అలజడిలోకి రావటం అనేది జరగకూడదు. ఒకవేళ జ్ఞానాన్ని వినిపించే అవకాశం లభించకపోయినా కానీ మీరు మీ ధారణా స్వరూపం యొక్క ప్రభావం వేసినట్లయితే సేవా మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూపులైన పిల్లలే సత్యమైన సేవాదారులు. వారికి సర్వుల ఆశీర్వాదాలు మరియు సేవకు రిటర్న్లో ప్రత్యక్ష ఫలంగా సంతోషము అనుభూతి అవుతుంది. స్లోగన్: సత్యమైన హృదయంతో దాత విదాత వరదాతను రాజీ చేసినట్లయితే ఆత్మిక ఆనందంలో ఉంటారు. ఓం శాంతి.